మీరు మనం ఒకసారి కేసు గురించి చాలా డీటెయిల్స్ మాట్లాడాలి. అసలు మీరు ఎట్లా ఇందులో ఇన్ప్లేడ్ అయ్యారు, మీరు ఎందుకు అసలు ఈ ఓటుకు నోటు కేసులో మీరు ఒక చర్చిలో మీరు ఏదో మీ క్రిస్టియన్ ట్రస్ట్లు ఇవి నడిపించుకున్నటువంటి మత్తయ్య, జెరూసలం మత్తయ్య, అసలు ఈ ఎమ్మెల్యేల కొనుగోలు, ఈ ఎమ్మెల్యే కొనుగోలు ఆయనకు మీరు ఎందుకు పరిచయం అయ్యారు, మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు, ఇవన్నీ మనం మాట్లాడదాం. ముందు ఇది తేలిపోతే అక్కడికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటి మరి మీరు సుప్రీంకోర్టుని మళ్ళీ ఏ రకంగా మీరు అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు మీద, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ప్రభుత్వం మీద మీరు పరువు నష్టం దావా వేస్తేందుకు మీరు ఆల్రెడీ డ్రాఫ్టింగ్ చేసేందుకు వేస్తున్నట్టు నాకు ప్రెస్ మీట్లో చెప్పారు సార్. అవును సార్. సో దాంతోపాటు మరి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఎలా ముందుకు పోబోతా ఉన్నారు అంటే సార్, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. మొట్టమొదట 5 సంవత్సరాల నుంచి 2016 నుండి 9 సంవత్సరాలు 2016 నుంచి 2025 వరకు కూడా స్తబ్దుగా ఉన్న సుప్రీంకోర్టులో నా అప్పీల్ కేసు కేవలము 15 రోజుల గ్యాప్. ఒక వారం ముందు బెంచ్ మీదకి వచ్చింది. అమికస్ క్యూరీ అనేట ఆయన వెళ్ళిపోయిండు. నా లాయర్ కు మాట్లాడే అవకాశం వచ్చింది. అమికస్ క్యూరీ ఎవరు? అమికస్ క్యూరీ అంటే సార్, నేను 14% కింద సుప్రీంకోర్టులో, హైకోర్టులో నా కేసు కొట్టేసిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ అప్పీల్ కొరకు పోయింది. అవును. పోయినప్పుడు ఆ అప్పీల్ మీద అప్పుడే డిబేట్ జరిగి అప్పుడే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడే అది అవునా కాదా కొట్టేసిందుకొని మళ్ళీ వెనక్కి వచ్చి అప్పుడు తీర్పు రావాలి. యాక్చువల్ గా రాకుండా ఆ అప్పీల్ ను వాళ్ళు ఆపుకొని ఆ అప్పీల్కి కావాల్సిన ప్రొసీడింగ్స్ జరగకుండా ఆపివేశారు సార్. ఎందుకు అంటే కేవలం నా ఒక్క నిజాయితీ కారణంగానే నా కేసు కొట్టివేశారన్న సంతోషాన్ని వదిలిపెట్టి ఇక్కడ కొట్టివేసినా అక్కడ నాకు చెప్పడానికి అవకాశం దొరుకుతుందేమో అని చెప్పి నేను ఈ కేసు వేసిన వెంటనే వీళ్ళెవరూ ఊహించలేదు. ఇక్కడ కేసు కొట్టేపించుకుని ఇన్ కెమెరా ప్రొసీడింగ్ లో కొట్టేపించుకున్న చంద్రబాబు అలా ఊహించలేదు. ఏదో కొట్టేస్తే ఫార్మల్ చేసిన చెప్పిన చంద్రశేఖర్ రావు తెలంగాణ అప్పటి ప్రభుత్వం కూడా ఊహించలేదు నేను అందులో ఇంప్లీడ్ అవుతానని. తెల్లారి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి సప్పో చేసేసి నేను 14% కింద ఇంప్లీడ్ అవుతానేసిన. వాళ్ళు షాక్ అయ్యారు. ఇదేంది ఇక్కడ మన అందరూ నా ఏం లేదని చెప్పి నేను కొట్టేసినా కదా, ఈయన అక్కడ పోయి మళ్ళీ అక్కడ ఇంప్లీడ్ అవుతున్నాయి, వాటి మతలబ్ అని చెప్పేసి అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా ఉన్న లావు నాగేశ్వరరావు ఒక జడ్జి ఇద్దరు బెంచ్కి వచ్చినప్పుడు ఆయనతోటి మాట్లాడేసేసేసి వద్దు ఆయన మాట్లాడొద్దు అంటే ఏం చేయాలని చెప్పి, నాకు భాష రాదు, ఇంగ్లీష్ మాట్లాడుతూ హిందీ మాట్లాడుతుంటే నాకు అంత స్పష్టంగా రాదు సార్ అనగానే, నాకు 14% వచ్చే వ్యక్తికి ప్రభుత్వ పరంగా ఒక అడ్వకేట్ ను నియమిస్తామని చెప్పి సుప్రీంకోర్టు రూల్స్ ఉంది. ఆ రూల్స్ ప్రకారం ఒక అడ్వకేట్ నియమించింది. అడ్వకేట్ అమికస్ క్యూరీ అంటే ఆ సిస్టమ్ ని, ఆ అమికస్ క్యూరీ వ్యక్తి నా తరఫున మాట్లాడకుండా మేము అట్లా మాట్లాడలేము, వాళ్ళు చెప్పిన డేట్కే పోవాలి, నువ్వు ఏది పడితే అట్లా మాట్లాడితే కుదరదని చెప్పి అక్కడ ప్లాస్టేషన్. ఆయన నియమించిన వ్యక్తి ఎవరు? నాగేశ్వరరావు జడ్జి, తెలుగుడు, చంద్రబాబుకు సన్నిహితుడు. మేనేజ్ చేసి అది అయిపోయింది. అక్కడ కూడా బయటకు వచ్చి మేనేజ్ చేసి అమికస్ క్యూరీ అని కూడా చెప్పిన. ఆ తర్వాత సరే చూద్దాం మరి పరిస్థితి, కేసీఆర్ ప్రభుత్వం నిజంగా అప్పీల్కి పోతేనేమో అక్కడ ఇదే ఇప్పుడు ఈ మేనకా గురుస్వామి లాగా అక్కడ ఒక గురుస్వామి వచ్చి మాట్లాడాల్సిందే, కానీ మాట్లాడలేదు ఆయన. మరి అది కూడా చెప్తా ఎందుకు మాట్లాడలేదు. ట్యాపింగ్ కేసులో ఈయన ఇరుక్కుంది కాబట్టి ఇద్దరు సైలెంట్ ఉండని చెప్పి అప్పుడు విశ్వగురు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా, రామోజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జరిగిన చర్చలకు ఒప్పందానికి కట్టుబడి వీళ్ళు మాట్లాడకుండా ఉన్నారు. అది అయిపోయింది. ఇది ఆల్ ఆఫ్ ది సడన్ గా చంద్రబాబు నాయుడు అక్కడ, కేసీఆర్ ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ఇక్కడ అధికారం వచ్చిన తర్వాత మీరు జాగ్రత్తగా వినాలి. ఏదైతే ఒక రాజ ముద్ర అంగీకారం ఒకటి ఉంటుంది, ధర్మం, రాజధర్మం. పాతకాలంలో ఒక రాజ్యం మీద ఒక రాజ్యం దండెత్తుకుంటుంటే వాళ్ళు వేగులను వారు పంపిస్తారు. అయ్యా మేము ఒకరినొకరు దండెత్తుకోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, పలానా ఒక రాజ్యంలో ఒక పట్టణం వదిలిపెట్టాను, లేకపోతే ఈ రాజు కూతుర్ని వాళ్ళు చేసుకోవాలను కొన్ని రాజధర్మాలు ఉంటాయి. ఆ రాజధర్మం ప్రకారంగా ఎంత శత్రు దేశాలు అయినప్పుడు ఒకరినొకరు దండించుకోకుండా, ఒకరినొకరు సైనికులను చంపుకోకుండా కట్టుబడి ఉంటారు. కాంప్రమైజింగ్ రైట్. అంటే వ్యక్తుల మధ్య కాంప్రమైజ్ సార్, ఇది రాష్ట్రాలు రాజకీయ పార్టీల మధ్య కాంప్రమైజ్ అనేదాన్ని నేను రాజధర్మం కింద నేను చెప్తా. ఈ టైటిల్ అవునో కాదో మేధావులు మన డిబేట్ చూస్తున్న వాళ్ళు ఆలోచిస్తారు. ఈ రాజధర్మం ప్రకారంగా ట్యాపింగ్ కేసులో కేసీఆర్ తో సహా ఇప్పుడు డీజీపీ అయిన శివధర్ రెడ్డితో సహా 8 మంది ఐపీఎస్ ఆఫీసర్లు జైలుకు పోయి తీహార్ జైలుకు పోవాల్సి ఉండే. మొన్న కవిత తీహార్కి పోయిందో అట్లా పోయి రావాల్సి ఉండే. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసులో, ఓటు నోటు కేసులోనేమో రేవంత్ రెడ్డి చెల్లబెల్లి జైలు వచ్చిండు,
చేసిండు. తర్వాత చంద్రబాబు, లోకేష్, ఇంకొంతమంది ఈ ఆపరేషన్లో పాల్గొన్న వాళ్ళు కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ బుక్ అయితే, అంటే నా వాంగ్మూలం తోటి చంద్రబాబు పంపిస్తే నేను పోయానని చెప్తే చంద్రబాబు, లోకేష్తో పాటు కొంత చెర్లపల్లి జైలుకు పోవాల్సింది. ఆల్రెడీ వీళ్ళు సగం జైలు దాకా పోయిచ్చారు. ఇక మీ ఐపీఎస్లు మీరు కేసీఆర్, కేటీఆర్ తిహార్ జైలుకు పోకుండా ఉండాలంటే ఇది వదిలేసేయండి, మేము కూడా మీది వదిలేస్తామని చెప్పి ఒక రాజధర్మం కింద రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే ప్రభుత్వాలను గుర్తుపెట్టుకోవాలి, హైకోర్టు, ఈ హైకోర్టు, ఈ జడ్జి, ఆ జడ్జి, ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఈ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఈ ఐపీఎస్, వీళ్ళన్నింటినీ కలిపి రాజ్యం అంటాం. రెండు రాజ్యాలు కూడా కాంప్రమైజ్ అయిపోయి ఉన్నాయి సార్. వస్తే ఇప్పటికి కూడా పాప అమాయకుడో లేకపోతే మోసగాడో చంద్రబాబు రాజధర్మాన్ని కట్టుబడి ఉన్నాడు. చంద్రబాబు, కేసీఆర్ కు చంద్రబాబుకు జరిగిన రాజధర్మానికి చంద్రబాబు కట్టుబడి ఉన్నాడు. అయితే మీరు కేసీఆర్ కట్టుబడి ఉన్నారని చెప్పారు. వస్తున్నా సార్, అక్కడికి వస్తున్నా. చంద్రబాబు కట్టుబడి ఉండి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు తరపున ఉన్న రేవంత్ రెడ్డి కదా, ఇక్కడ చంద్రబాబు అంటే రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే. సరే పార్టీలు ఇలా మా కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఉండొచ్చు, లేకపోతే ఇంకో ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరు ఒకటే. అది మీరు నేను కాదు, ఏ పోలీస్ శాఖలో చూసినప్పటికి కూడా వాళ్ళే ఉంటారు. ఈవెన్ మా కోర్టులో కూడా, నిన్న సుప్రీం కోర్టులో వాదాలు జరిగేటప్పుడు కూడా మేనకా గురుస్వామి ఇట్లా నిలబడితే ఆమె వెనక చైర్లో మొత్తం ఏపీ లాయర్లు, ప్రతి డ్రాఫ్టింగ్ కూడా ఏపీ నుంచి. నా ఈడీ కేసులో కూడా మల్లికార్జున్ అని చెప్పి టీడీపీ లాయరు, దమ్మల పార్టీ వీళ్ళే వస్తారు. సిగ్గుచేటు, రేవంత్ రెడ్డికి సిగ్గుచేటు కాదు, కానీ రేవంత్ రెడ్డి కాబట్టి ఆ ఇంట్లో మొక్క కాబట్టి ఉండుకోవాలి. కాంగ్రెస్ దేశాన్ని స్వాతంత్రించిన కాంగ్రెస్ పార్టీ కూడా తనకొక అడ్వకేట్ ని పెట్టుకొని తన ప్రభుత్వంలో జరిగే విధానాల పైన ఆర్గ్యుమెంట్ చేయడానికి కూడా ఒక్క తెలంగాణ కాంగ్రెస్ అడ్వకేట్లు లేరు, వాళ్ళే ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే, చంద్రబాబుకు కేసీఆర్కి ఉంది కదా, నాకు ఆ రాజధర్మంతో సంబంధం లేదు, ట్యాపింగ్ కేసులో ఎవరైతే నేరానికి పాల్పడ్డారో ఆ ఐపీఎస్లను ఈ ట్యాపింగ్ ప్రక్రియ ద్వారా నన్ను రాజకీయంగా దెబ్బతీసిన కేసీఆర్ ను నేను టార్గెట్ చేస్తా అని చెప్పి రాజధర్మాన్ని పార్ట్లీగా ఉల్లంఘించి ఎవరో ఒక చిన్న వాళ్ళతోటి ఏదో ఆఫీసర్ ఏదో ట్యాపింగ్ పరకలు పలగొట్టిండని, ఇంకెవరో కొత్తగా మళ్ళీ ట్యాపింగ్ ఓపెన్ చేసేసి ఏదైతే టార్గెట్ ఎవరు ట్యాపింగ్ చేసిన కేసీఆర్, కేటీఆర్ ను చేయాలి. ట్యాపింగ్ గురించే భయపడి చంద్రబాబును వదిలిపెట్టిన అమాయకుడు చంద్రశేఖర్ రావు. కానీ ఇక్కడ చంద్రబాబుకు నీకు ఆ డేట్స్ కు ముందు ట్యాపింగ్ లో అయితే వాళ్ళందరూ రావాలి. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి టార్గెట్ అయితే కేటీఆర్, కేసీఆర్.